హలో గైస్, యాక్చువల్లీ నేను థండర్బోల్ట్స్ మూవీ వచ్చి 4DXలో చూశాను. 4DXలో కొత్త ఎక్స్పీరియన్స్ బ్రో. ఫైట్ సీన్స్ కానీ ఆ యాంగిల్ తగినట్టు మూవ్ అవుతూ ఉండింది. పైనుంచి దూకేటప్పుడు ఆ బ్రీజు, ఎక్కడన్నా బాంబ్లాస్ అయ్యేటప్పుడు ఆ స్మెల్, ఆ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ బాగా చూపించాడు. విజువలీ ఎక్స్పీరియన్స్ మనకు ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇట్ వాస్ నైస్ బ్రో. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ 4DX థియేటర్స్ నియర్ బై, ట్రై దిస్ మూవీ బ్రో. ఇట్ వాస్ డీసెంట్, ఇట్ వాస్ గుడ్. సో కమింగ్ బ్యాక్ టు ద మూవీ, సో లిటరలీ చెప్తున్నాను భయ్య, ఈ మూవీ వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా రాస్తారని చెప్పి. లాస్ట్గా ఇంత మంచి రైటింగ్ చూసిన మూవీ అయితే ఐ థింక్ క్యాప్టెన్ అమెరికా అనుకుంటా. క్యాప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్, షాంగ్సీ ఆల్సో గుడ్ బ్రో. కానీ దిస్ ఈజ్ లైక్ అనదర్ లెవెల్ బ్రో. ఎందుకంటే మళ్ళీ క్యాప్టెన్ అమెరికా అంత మంచి రైటింగ్, ఎక్స్ట్రాడినరీ ఎగ్జిక్యూషన్ చెప్పలేను కానీ, బట్ ఆల్మోస్ట్ ఒక 90% జస్టిస్ చేశాడు బ్రో. నిజంగా చెప్తున్నా, అంత బాగా రాశాడు మూవీ. ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చి అంత బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఎలినాకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉంది భయ్ ఈ స్టోరీలో, వేరే లెవెల్ భయ్. నాకు గూజ్ వస్తుంది ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే. అసలు బ్లాక్ విడోని చూసింటే ఉంది భయ్ నాకు. బ్లాక్ విడో ఇది యాక్చువల్లీ థండర్బోల్ట్స్ అనే దానికంటే బ్లాక్ విడో పార్ట్ 2 అని పెట్టచ్చు. నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ట్రామా లాగా, ఒక మైండ్లో ఒక ట్రామా లాగా ఉంటుంది. సో ఆ ట్రామాని బయటికి తీసుకొచ్చి భలే చేశాడు భయ్య. నేను చెప్తున్నాను, ఈ మూవీ కానీ మీరు ఒక 13 ఇయర్స్ నుంచి ఒక 20 ఇయర్స్ లోపల ఉంటే మీకు ఈ మూవీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు లైఫ్లో ఏం చూడలేదు కదా. సో ఇదే మూవీ మీరు ఒక 5-6 ఇయర్స్ తర్వాత చూసారనుకోండి, ఈ మూవీ పైన మీకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. సో నాకైతే ఈ మూవీ పిచ్చికి నచ్చింది. సో నిజం చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ అబౌట్ 25+ అంటే ఈ మూవీలో మీకు క్యారెక్టర్స్ భలే కనెక్ట్ అవుతుంది. లిటరలీ సూపర్గా కనెక్ట్ అవుతుంది. వాయిడ్ వచ్చి ఎంత పెద్ద విలన్ తెలుసా, ఆ విలన్ని ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే లిటరలీ బ్రో, ఆ రైటింగ్ మనల్ని కన్విన్స్ చేస్తుంది. అంత బాగా రైటింగ్ ఉంది. మామూలుగా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మార్వల్ మూవీస్ అని ఇష్టంగా రాస్తారు, మళ్ళీ ఫైనల్కి వచ్చేటప్పటికి మధ్య రీషూట్స్ అట్టయిటం చేస్తారు. లేదు భయ్య, ప్రాపర్ స్క్రిప్ట్ ఎత్తుకొని ప్రాపర్గా చేశాడు. మూవీ మొత్తం 2 డేస్లో జరుగుతుంది. ఆ 2 డేస్ లోపల ఈ క్యారెక్టర్స్ అన్నీ భలే ఇచ్చేసాడు. ఆ 2 డేస్ లోపలే స్టోరీ మొత్తం జరుగుతుంది, వీళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ మొత్తం. సో నాకు ఒక్క కష్టం ఏంటంటే టాస్క్ మాస్టర్కి రోల్ ఎక్కువ ఇవ్వలేదు భయ్య. కొంచెం టాస్క్ మాస్టర్కి రోల్ ఇచ్చిండొచ్చు. పెద్ద హెవీ యాక్షన్ అంతా ఉండదు మూవీలో. ఇట్స్ లైక్ ఎ క్యారెక్టర్ జర్నీ బ్రో. యూ విల్ లైక్ ఇట్ బ్రో, ట్రస్ట్ మీ అండ్ గో. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఆఫ్టర్ షాంగ్షీ దిస్ మూవీ రియల్లీ ఇంప్రెస్డ్ మీ బ్రో. చాలా గ్రౌండెడ్గా ఉంటుంది మూవీ. ఐ లవ్ దిస్ ఫిలిం బ్రో. కమింగ్ బ్యాక్ మ్యాన్, those post-credit scenes bro, especially the second post-credit scene, don't miss bro. Just wait till then and watch that bro, and give you a rating. My rating is solid 4.